మోటివేటర్. మీకు నేను ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం చెప్పబోతున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేడు సమాజంలో నేను చెప్పబోయే టాపిక్ అత్యంత అవసరమైనది. సమాజంలో మీరు వ్యక్తి కన్నా విలువలు ఎవరికి ఇస్తున్నారు అంటే వస్తువుకి. అది డబ్బుతో వచ్చే వస్తు వ్యామోహాలకి, వస్తు వైభవాలకి అధికంగా వాల్యూ ఇస్తున్నారు మన సొసైటీ. ఇది చాలా ఆర్టిఫిషియల్. ఈ యొక్క వస్తు వైభవాలు కలకాలం ఉండకపోవచ్చు. ఇవాళ ఉంటాయి, అన్ని అప్పులు చేసి ఈఎంఐల మీద కొన్న కార్లని, ఈఎంఐల మీద కొన్న ఇళ్ళని చూసి అదే నిజమైన వైభవం, అదే అసలైన వాల్యూ అని తెగ ఎగిసి పడుతుంటారు. ఈగోతోటి, అహంకారంతో నా అంత గొప్పవాడు లేదు, నా అంత గొప్పవాడు లేడని. ఒక్క ఉద్యోగం పోయి కట్టలేకపోతే ఆ ఈఎంఐలు ఒక్క సంవత్సరం పాటు మీ యొక్క ఈగో, మీ యొక్క వాల్యూ ఎక్కడికి పోతుంది? సో నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఆర్టిఫిషియల్ వాల్యూస్ని వెంబడించద్దు. ఆర్టిఫిషియల్ అయిన వస్తు వ్యామోహం చూసి వ్యక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు, ఎక్కువ అంచనా వేయద్దు. వాల్యూ ఇవ్వాల్సింది వ్యక్తికి వాల్యూ ఇవ్వండి. వ్యక్తిత్వానికి వాల్యూ ఇవ్వండి. అతనిలో టాలెంట్కి వాల్యూ ఇవ్వండి. అతని వయసుకు వాల్యూ ఇవ్వండి. తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అన్న కావచ్చు, భార్య, భర్త, కూతురు, ఇవాళ డబ్బు భయంగా సమాజం నిండిపోయింది. తండ్రికి కొడుకు వాల్యూ ఇవ్వడు, తల్లికి కూతురు వాల్యూ ఇవ్వదు, మొగుడికి పెళ్ళం వాల్యూ ఇవ్వదు, పెళ్ళానికి మొగుడు వాల్యూ ఇవ్వడు. ఎందుకు అంటే అందరికీ ఈ యొక్క వాల్యూ దీని మీద అందరూ డబ్బుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ డబ్బుతో వచ్చి ఆర్టిఫిషియల్ వాల్యూస్కి కృత్రిమంగా ఎక్కువగా ఇదే అవుతున్నారు. సో మీరు అలా చేయకండి మిత్రులారా. సహజంగా ఉండండి. వ్యక్తులకి అధికంగా ప్రాధాన్యత ఇవ్వండి. వ్యక్తులకి మాత్రమే వాల్యూ ఇవ్వండి. అతనిలో సంస్కారానికి వాల్యూ ఇవ్వండి. అతనిలో చదువుకి వాల్యూ ఇవ్వండి. అతను చేసే మంచి పనులకు వాల్యూ ఇవ్వండి. అతని దగ్గర ఏదో ఒక విద్య ఉంటుంది, అతనిలోని విద్యని గుర్తించి వాల్యూ ఇవ్వండి తప్ప కేవలం డబ్బును చూసి డబ్బున్నవాడు గొప్పవారు, డబ్బు లేకపోతే విలువ లేనివారు అని వెళ్ళకట్టకండి. ఇలా సొసైటీని ఆర్టిఫిషియల్గా పాడు చేస్తే మీరు కూడా ఒకనాటికి విలువ లేని వారిగా మిగిలిపోతారు చరిత్రలో. ఎందుకంటే ఏ వస్తువు, ఏ డబ్బు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ వ్యక్తిలో ఉన్న ప్రేమ, వ్యక్తులతో ఉన్న అనుబంధాలు అవి శాశ్వతంగా ఉంటాయి. ఇవి సొసైటీకి కావాల్సినవి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.